రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డనని చెప్తా ఉన్నాడు. ఏ సభలో చూసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను పాలమూరు బిడ్డను, నేను పాలమూరుకు బ్రహ్మాండంగా చేస్తా అని చెప్తా ఉన్నాడు. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, నువ్వు పాలమూరు బిడ్డవే కదా, మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% కంప్లీట్ అయింది. 4 రిజర్వాయర్లు కంప్లీట్ అయిపోయినాయి, టన్నలింగ్ వర్క్ అయిపోయింది. ఒక 4,000 కోట్లు ఖర్చు పెడితే కాల్వలు తవ్వితే మన కొడంగల్ నియోజకవర్గానికి 1,50,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. కానీ దాన్ని పక్కన పెట్టి కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి పాలమూరు రంగారెడ్డి పక్కన పెట్టేసి పండబెట్టి నువ్వు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం తీసుకున్నావు. మరి కొడంగల్ నారాయణపేట పథకం స్టార్ట్ అయిందా అంటే అది మొదలు కాలే. ఏ పర్మిషన్ లేకుండా కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి టెండర్ పిలిస్తే ఎన్జిటి వాళ్ళు దాని కోట్లు వేస్తే ఎన్జిటి వాళ్ళు ఆపేసినారు. మరి ముఖ్యమంత్రి గారికి అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాత కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేయాలని తెలియదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. పాలమూరు రంగారెడ్డి ద్వారానే కొడంగల్ నియోజకవర్గానికి 1,50,000 ఎకరాలకు నీరు వస్తుంది. బ్రహ్మాండంగా డిజైన్ తయారు చేసినాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక 5-6 సార్లు రివ్యూ పెట్టి మీటింగ్ పెట్టి అధికారులతో చర్చించి బ్రహ్మాండంగా ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఎకరకు నీళ్ళు వచ్చేటట్టు దాన్ని డిజైన్ చేసినాం. కానీ దాని కేసీఆర్ గారికి పేరు వస్తుందని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి ఒక 4,000 ఖర్చు పెడితే 4,000 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు బ్రహ్మాండంగా పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయిపోతుంది. కొడంగల్కి నీళ్ళు వస్తాయి, నారాయణపేటకి నీళ్ళు వస్తాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొత్తాన్ని కూడా ప్రతి ఒక్క నియోజకవర్గానికి నీళ్ళు వచ్చే విధంగా ఈరోజు పాలమూరు రంగారెడ్డికి డిజైన్ చేసి పనులు కంప్లీట్ చేస్తే, ఒక్క 10% పనులు చేస్తే నువ్వు పాలమూరు ముద్దుబిడ్డవే కదా, మరి నీకే పేరు వస్తుంది కదా, ఎందుకు పక్కకు పెట్టినావు, ఎందుకు స్టార్ట్ చేస్తావు, దానికి సమాధానం చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తా ఉన్నాం. అదేగాక రేవంత్ రెడ్డి పాలన వచ్చి 2 నెలలు అయితే 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు చేయలేదు. రైతుల రుణమాఫీ కాలే, 40% వరకు ఇంతవరకు 50% కానీ తక్కువ, ఎక్కడ కూడా ఏ రైతుకు కూడా రుణమాఫీ కాలే. అదేవిధంగా ఈరోజు రైతు బోనస్ లేదు. ప్రతి రైతుకు 500 క్వింటాలకు 500 బోనస్ ఇస్తున్నాడు. ఏ రైతుకు కూడా ఇంతవరకు ఒక బోనస్ కూడా రాలే. అదేగాక అన్నీ చూసినారు మీరు మొన్నటి వరకు. ఈరోజు నిరుద్యోగులు అక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. కోర్టు కూడా స్పష్టంగా చెప్పినది, మీరు రీవాల్యుయేషన్ అన్న చేయండి, లేకుంటే రీ ఎగ్జామ్ చేయండి అని చెప్పి కోర్టు స్పష్టంగా చెప్పినది నిరుద్యోగుల గ్రూప్ 1 విషయంలో. కానీ గ్రూప్ 1 విషయంలో మొండి వైఖరితోని ఈరోజు ఆ సొంత పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారే చెప్తా ఉన్నాడు, గ్రూప్ 1 ఉన్న పోస్టులన్నీ కూడా ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రితో ఉన్న మంత్రులందరూ కూడా ఒక్కొక్క పోస్టు 3 నుంచి 5 కోట్ల వరకు అమ్ముకున్నారని చెప్పి మనం చెప్తాం లేం, సొంత పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేయించాలి, విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి ఎక్కడ అవకతవకలు జరిగినా ఆ గ్రూప్ 1 ఎగ్జామ్ అంతా రద్దు చేసి మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఇంతవరకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలే. కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలే 50,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇస్తే వాటిని సర్టిఫికెట్ పంచి ఫోటో చూపించి మేమే ఇచ్చినామని చెప్పుకుంటారు తప్ప ఒక్క ఉద్యోగం ఇంతవరకు కూడా ఉద్యోగాలు ఇవ్వలే. ఈరోజు చూసిన మొన్ననే కొడంగల్లో అంగన్వాడీ టీచర్ సీఎం ఇంటి ముట్టడిచ్చారు. అంగన్వాడీ ఉపాధ్యాయుల హామీలు నెరవేరలే. ఈరోజు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కేసీఆర్ కిట్ లేదు. ఏది చూసినా కూడా ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈరోజు విద్యార్థులు కూడా, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా చూసినాం మొన్ననే ఫీజు రియంబర్స్మెంట్ కట్టక మొత్తం తెలంగాణ అంతటా కాలేజీలు బంద్ చేసే పరిస్థితి వచ్చింది. హాస్టళ్ళల్లో మెస్ బిల్లు ఇవ్వని పరిస్థితి వచ్చింది. స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం ఉన్నటువంటి వంట చేసే వాళ్ళకు కూడా బిల్లులు ఇవ్వని పరిస్థితి వచ్చింది. ఏది చూసినా కూడా, ఎక్కడ చూసినా, ఏ రంగం చూసినా, ఏ ప్రాంతం చూసినా కూడా ఒక్కటి కూడా అమలు కాకుండా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. తొందరలోనే తిరగబడే రోజులు దగ్గర వస్తున్నాయి. ప్రజలు కానీ, యువత కానీ ఉద్యోగాలు ఇవ్వనందుకు యువత, ఈరోజు రైతులకు ఇచ్చిన హామీలు ఇవ్వనందుకు రైతులు కానీ, గ్రామాలలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయనందుకు గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా ఒక 5-6 నెలల లోపల ప్రభుత్వం మీద తిరగబడి ప్రభుత్వాన్ని దింపే కార్యక్రమం చేస్తారని చెప్పి మీ సభాముఖంగా తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి గారు దమ్ముంటే స్థానిక ఎన్నికలు పెట్టు. ఏమైనంతవరకు స్థానిక ఎన్నికలు నిర్వహించలేరు? స్థానిక ఎన్నికలకు ముఖ్యమంత్రి గారు ఎందుకు భయపడతారని ప్రశ్నిస్తా ఉన్నాను.
జనవరి అన్నాడు, జనవరి నుంచి చెప్పుకుంటా వస్తుంది, మళ్ళీ జనవరి వచ్చింది. ఇప్పటివరకు స్థానిక ఎన్నికలు నిర్వహించలే. సంవత్సరం నుంచి ఈరోజు గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వంకి వచ్చే 3,000 కోట్ల రూపాయలు నష్టపోయింది. మనం ఇప్పటికే గ్రామాలలో చూస్తే పరిస్థితి ఘోరంగా ఉన్నది. లైట్ వేసే పరిస్థితి లేదు. గ్రామాలలో గత ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్కి డీజిల్ పోసే పరిస్థితి లేదు. పారిశుద్ధ్యం లేదు. జ్వరాలు వస్తూ ఉన్నాయి. హాస్పిటల్లో మందులు లేవు. ఇట్లాంటి పరిస్థితి తెలంగాణ ప్రజలంతా కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన హామీలను అమలు చేయాలి. 6 గ్యారంటీలు అమలు చేయాలి. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. మొన్నటి చూసినాం. ఇప్పుడు తెలంగాణ అంతటా యూరియా ముఖ్యమంత్రి ఏం చెప్పిను, ఒక్కొక్క మహిళలను కోటీశ్వరం చేస్తున్నాడు. ఆ కోటీశ్వరం చేసి పక్కన పెడితే మహిళలంతా కూడా 2 రోజులు 3 రోజులు తిండి లేక నీళ్లు లేక యూరియా కోసం లైన్ నిలబడతా ఉన్నారు. ముందు యూరియా సప్లై చేయి, యూరియా ఇవన్నీ చేత కానీ ముఖ్యమంత్రి గారు రైతులకు సరిపోని యూరియా ఇప్పటి వరకు గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క యూరియా బస్తా కూడా ఏ రైతు కూడా షాపుకు పోలే. షాపుకు ఫోన్ చేస్తే ఆటోలు వేసి ఇంటికి పంపేటోళ్ళు. గతంలో ఎన్ని సంచులు కావాలంటే అన్ని సంచులు ఇంటికి, రైతు ఇంటికే, పొలాల కాడికి ఇంటి దగ్గరికి యూరియా బస్తాలు వచ్చేటివి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక్క యూరియా బస్తా కోసం 3 రోజులు పడిగాపులు కాస్తా ఉన్నారు రైతులు. ఈరోజు మహిళలు నిలబడతా ఉన్నారు. రైతులందరూ కూడా చనిపోతా ఉన్నారు రైతులు లైన్ నిలబడి. అట్లాంటి పరిస్థితి తెలంగాణలో దాపురిచ్చిందంటే దానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, రైతులకు ఇచ్చిన హామీలు కానీ, ఈరోజు 2,000 పెన్షన్ 4,000 చేస్తున్నావు, తులం బంగారం ఇస్తున్నావు, మహిళలకు 2,500 ఇస్తున్నావు, ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇయ్యలే. కాబట్టి వాటన్నిటి కూడా అమలు చేసి తొందరలో నీవు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి నేను చెప్తా ఉన్నాం, సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. గ్రామాలలో కాపం చాలామంది ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు. నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు పక్కన కర్ణాటక లాగా స్థానిక ఎన్నికలు ఎగరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే స్థానిక ఎన్నికలు పెట్టినా 10 మంది రాజీనామా చేసిన ఎమ్మెల్యేల ఎన్నికలు పెట్టినా ఓడిపోతే నా ముఖ్యమంత్రి పదవి పోతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచించే ఈ ఎన్నికలు పెట్టడం లేదు. ఆ జరిగే కార్యక్రమం కనిపిస్తా ఉన్న సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థానిక ఎన్నికలు పెట్టండి. ఈరోజు 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేపించి మళ్ళీ ఎన్నికలు పెట్టండి. అప్పుడు మీరు ప్రజాపాలన అంటా ఉన్నారు కదా, మేము ప్రజాపాలన తీసుకొచ్చినాం, ప్రజల వద్దకే పోతున్నాం, మంచి కార్యక్రమాలు చేస్తున్నాం అంటున్నప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు స్థానిక ఎన్నికలకని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పటికైనా స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. రైతులకు యూరియా సప్లై చేయాలి. ఉద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా మళ్ళీ రీకండక్ట్ చేయాలని చెప్పి సభాముఖంగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా. తొందరలోనే హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి, లేకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. నేను మీ రెడ్డి శ్రీనివాస్. ఈరోజు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు కోడంగల్లో ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ప్రజాపాలన మీద, గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, తిరుపతి రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడితే మేము కానీ, తెలంగాణ సమాజం కానీ, కోడంగల్ నియోజకవర్గ ప్రజలు కానీ విశ్వసించే పరిస్థితి ఉండే. కానీ కేవలం తన ఉనికి కోసం, తన అస్తిత్వం కోసం, తన యొక్క రాజకీయ ఉన్నతి కోసం మాత్రమే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దౌర్భాగ్య పరిస్థితి, చాలా బాధాకరం. ఆయన ఏమన్నాడంటే, పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ హయాంలోనే 90% కంప్లీట్ చేసినాము, పాలమూరు బిడ్డగా చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కనీసం దాని గురించి మాట్లాడతలేడని మాట్లాడడం జరిగింది. కేసీఆర్ గారు ఏం చేసిండ్రో 10 ఏళ్లలో తెలంగాణ సమాజానికి తెలుసు, ముఖ్యంగా పాలమూరు జిల్లా ప్రజలకు తెలుసు. ప్రాజెక్టును ప్రారంభించిండు, నిధులు తీసుకుపోయి కాళేశ్వరంలో పెట్టిండు. ఈడ ప్రారంభం చేసి నిధులు మాత్రం అక్కడ పెట్టిండని తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టే ఈరోజు ఆయన దించిండ్రు, రేవంత్ అన్నకు అవకాశం ఇచ్చిండ్రు. ఈరోజు 1,00,000 కోట్లు ఎక్కడ పెట్టిండ్రు? పాలమూరు మీద పెట్టినవా, పాలమూరు రంగారెడ్డి మీద పెట్టినవా, లేదా కాళేశ్వరం పెట్టినవా అనేది తెలంగాణ ప్రజలు, పాలమూరు ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టే ఈరోజు రేవంత్ అన్న పాలన
అద్భుతంగా కొనసాగుతుంది కాబట్టి పాలమూరు రంగారెడ్డి మీద ఈరోజు పనులు వేగంగా జరుగుతున్నాయి. అదేవిధంగా మా యొక్క కోడంగల్ మక్తాలు నారంపేట పనులు ఇట్లా వేగంగా జరుగుతున్నాయి. గత భవిష్యత్తు 2 సంవత్సరాల్లో ఆ పనులు వేగంగా జరుగుతాయి. అదేవిధంగా ఈరోజు గ్రూప్ 1 మీద మాట్లాడుతున్నావు. గ్రూప్ 1ని జిరాక్స్ సెంటర్లో కాపీలు అమ్ముకొని ఈరోజు అమ్ముకున్న చరిత్ర మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ విషయాన్ని మర్చిపోతున్న పట్నం నరేందర్ రెడ్డి గారు ఈరోజు ఎంతో గొప్పగా ఈరోజు పరీక్ష నిర్వహించి ఈరోజు ఖచ్చితంగా మనం అందరం ప్రజలకు న్యాయం చేయాలి, అడ్మినిస్ట్రేషన్ గొప్పగా తీసుకుపోవాలని ఆలోచన చేస్తే అక్కడక్కడ కొందరు మూర్ఖులు జమయ్యి ఈరోజు పరీక్షను అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. అది ఇట్లా తొందరలోనే ఒక క్లియర్ వస్తుంది. ఈరోజు కోర్టులను గౌరవిస్తూనే ఈరోజు న్యాయపరమైన పోరాటం చేస్తున్నాం. దాని మీద ఒక క్లారిటీ వస్తుంది, ఒక విధానంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. స్థానిక సంస్థల్లో మేము విజయం సాధిస్తామని చెప్తున్నాం కదా. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం పట్నం నరేందర్ రెడ్డి గారు, మీరు కోడంగల్లో 8 మండలాల్లో ఒక్క జడ్పీటీసీ ఒక ఎంపీ పైన గెలవండి, అప్పుడు మాట్లాడండి. మీరు రాజకీయ ఉనికి కోసం మాట్లాడితే తెలంగాణ ప్రజలు, కోడంగల్ ప్రజలు చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. ఈరోజు తెలంగాణ ప్రజలు కావచ్చు, కోడంగల్ ప్రజలు కావచ్చు, మా నాయకుని నాయకత్వం మీద, మా యొక్క రేవంత్ అన్న మీద, తిరుపతి అన్న మీద విశ్వాసం ఉంది. మేము క్లీన్ స్వీప్ చేస్తాం. ఈరోజు స్థానిక సంస్థల్లో ఏదైనా సర్పంచ్ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఏదైనా ఖచ్చితంగా 100కు 100% గెలుస్తాం. కోడంగల్లో నీ యొక్క ఆచూకి కనుమరుగయ్యే విధంగా మీ బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమయ్యే విధంగా తెలంగాణ ప్రజలు, కోడంగల్ ప్రజలు తీర్పు చెప్తారు. కాచుకోవడానికి సిద్ధంగా ఉండాలని మరొకసారి ఏమైనా మాట్లాడేటప్పుడు ఆ అంశం యొక్క పూర్వపరాలు పరిశీలించి మాట్లాడితే ప్రజలు నమ్మడానికి కనీసం అంతనింతున్న విశ్వాసం ఉందని భవిష్యత్తులో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాల్సిందిగా గౌరవనీయ మాజీ ఎమ్మెల్యే గారు పట్నం నరేందర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ మేమందరం